ఇప్పుడు దేవుని ఎరగని వ్యక్తి, లోక సంబంధంగా ఉన్న వ్యక్తి, అపవాదిని వెంబడిస్తున్న వ్యక్తి, అపవాది లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తి ఇప్పుడు నువ్వంటే నచ్చడు, నిన్ను ఏదో కూడా అంటారు. అప్పుడు నువ్వేం చేయాలంటే వారిని నువ్వేం చేయాలి? ప్రేమించాలి, కానీ వారిని ద్వేషించకూడదు. ద్వేషించకూడదండి. బాగా మందు తాగొస్తుంది కదండి, రోకల బండ తీసుకుని 4 గుద్దులు గుద్దకూడదు. లోపలికి రానిచ్చి అటు ఇటు తలుపులు వేసి సౌండ్ పెట్టి కొట్టకూడదు నీ భర్తనే. అర్థమవుతుందా? చాలా మంది తలుపు తీయరు, చాలా మంది పిల్లలతో కొట్టిస్తారు, చాలా మంది తిడతారు, చాలా విధంగా చేస్తూ ఉంటారు. ఏదన్నా అయితే నీ భర్తను ఎలా మార్చుకోవాలి? అది అయిపోయిన తర్వాత అబిగైల్ ఏం చేసింది? విందు చేస్తుండ నావాలు. అప్పుడు చెప్పినా అర్థం కాదు అనుకుంది. ఎప్పుడు చెప్పింది? దిగిపోయిన తర్వాత ఉదయాన్నే చెప్పింది. నీ భర్తను మార్చుకోవాలి అంటే నువ్వు ఎప్పుడు మార్చుకోగలుగుతావు? ఆ మత్తులో ఉన్నప్పుడు కాదు, అది దిగిపోయిన తర్వాత కూర్చోబెట్టుకొని చెప్పుకోవాలి ప్రేమగా. నువ్వెంత ప్రేమ అయితే చూపిస్తావో నీ భర్త అలా మారుతాడు. దాన్నే బైబిల్ గ్రంథాన్ని పవిత్ర ప్రవర్తన. నీ భర్తకు వాక్యం తెలియదు, ప్రార్థన తెలియదు, నీ ప్రవర్తన చూసి రాబట్టుకోవచ్చు దేవుని. అర్థమైందండి? ఎవరు ఏ తప్పు చేస్తున్నా నీవు చెప్పు, కానీ వారిని ద్వేషించబాకు. వారిని నువ్వు ఏం చేయాలనంటే మిత్రులుగా చేసుకొని నువ్వు వారిని ఏం చేయాలి? ప్రేమించాలి. శత్రువుగా ఉన్న వ్యక్తి వారిని నువ్వు ప్రేమించాలి. ఇదే బైబిల్ చెబుతున్న అర్థం. అర్థమైందండి? ఎందుకనంటే క్రీస్తులో ఉన్న నువ్వు పరలోకమందున్న తండ్రికి నువ్వు కుమారుడై ఉండనట్లు నిన్ను ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించాలి. మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు, ప్రేమ చూపించారు. ప్రతి ఒక్కరు కూడా దేవుడి యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటి హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నాం. ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటాం. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వక చెల్లిస్తూ మాట ముగిస్తూ అందరికీ